ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. నిన్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన ప్రతివాదానికి ఒక మార్కెట్ చైర్మన్ భర్తగా మేము కూడా అక్కడికి పోయినాం. మెడ్జిల్ మండల పార్టీ అధ్యక్షునిగా మీ అనుచరుల భాగవతం మాకు అందరికి తెలుసు. మీరు ఏమేమి అవినీతి ఏ విధంగా చేసిరు. మెడ్జిల్ గ్రామంలో 40 ప్లాట్లకు ముగ్గులు పోసి 45 లక్షలు డ్రా చేసుకోరు. అది ఎవరికి ఇంట్లోకి పోయినాయి, ఎక్కడ పోయినాయి. ఆ బునాది కూడా ఒక సీకులు పెట్టిరు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మీ భాగవతం తెలుసు. మీ అనుచరులు కరెంట్ ఆఫీస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతం మర్చిపోయి మాట్లాడొద్దని మీ సంగతి తెలిసి మిమ్మల్ని ఇంటికి మూల కూకబెట్టారు. అదొక్కటి గమనించి భవిష్యత్తులో మా ఎమ్మెల్యేను విమర్శిస్తే ఖబర్దార్ అని చెప్తున్నాను. ఎందుకంటే నీవెంత అవినీతి పరుడవో, నువ్వేం అభివృద్ధి చేసినావో, గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జడ్చర్ల పట్టణంలో ఏమడిగినావు అందరికి, జడ్చర్ల పట్టణ వాసులకు అందరు తెలుసు. నేను మొత్తం జడ్చర్ల అభివృద్ధి చేసిన అని చెప్పినావు. నాకు 2 పోలీస్ స్టేషన్లు అడిగినావు. నీ అభివృద్ధి ఎక్కడ పోయింది, ఏం పోయింది? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జడ్చర్ల పట్టణ వాసిగా, జడ్చర్ల వాసిగా నువ్వు ఏదైనా వలసవాసివే. నీవు నీ జిల్లా నాగర్ కర్నూలు, నీ వలసవాసిగానే నువ్వు మా జడ్చర్ల నియోజకవర్గానికి దోసుకొని దాపెట్టుకున్నావు అంతే మాత్రం. కానీ జడ్చర్లకు చేసింది శూన్యం. నీ అవినీతి మొత్తము బట్టబయలవుతుంది. నీ అనుచరులకు నీవు కానీ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నావు. ముఖ్యంగా మక్కల విషయంలో కొద్దిగా పొరపాటు ఏం జరిగిందంటే, అక్కడ లేబరు, అక్కడ సిఓ గారు యాదగిరి గారు చేసిన పొరపాటు వాస్తవమే. దాన్ని సరిదిద్దుతున్నాం. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడండి. ఎమ్మెల్యే సాబ్ గురించి అవాక్కులు చవాక్కులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదున్నా నిజం చెప్పండి. మేము మిడ్జిల్ మండలం చెప్తున్నాం, డబల్ బెడ్రూమ్లో 45 లక్షలు డ్రా చేసుకున్నాం. ఏడు దాపి నువ్వు తిన్నావా, నీ అనుచరులు తిన్నారా, ఏందనేది చెప్పాలి. అదేవిధంగా నడి రోడ్డు మీద కరెంట్ ఆఫీసులో నీ అనుచరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది వాస్తవమా కాదనేది మీరందరూ సభాముఖంగా మేము ఛాలెంజ్ చేసి చూస్తాం. రేపు ఇంకొకసారి కూడా ప్రెస్ మీడితే ఆధారాలతో మీకు చూపిస్తాం. ఆ విధంగా కనీసం నువ్వు చేసిన పొరపాటును ఏ విధంగా సర్దిద్దుకుంటూ ఆలోచన చేసుకో. కానీ నీ అనుచరులు నీవు మొత్తం అవినీతి పరు. ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పు. ఖచ్చితంగా నువ్వు ఇంకొకసారి ఎమ్మెల్యేని విమర్శిస్తే ఖబర్దార్ అని చెప్పడం జరుగుతుంది. నీ అనుచరులకు నీకు ఖబర్దార్.